నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. అసలు మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? చైల్డ్ యాక్టర్. చైల్డ్ యాక్టర్ గా చేశారని అన్నారు కదా. నేను ఏం చేశారు? ఫస్ట్ మూవీ యాక్చువల్గా చెప్పాలంటే టెక్నికల్లీ ఇట్స్ మురారి. మహేష్ బాబు గారు ఇంకా సోనాలి బెంద్రే గారు ఇంట్లో గుంపు ఉంటది, పిల్లల గుంపు అంటే మీరు సోనాలి బెంద్రే గారి ఇంట్లో మాకు కూడా తెలియదు అసలు. పామ్ 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 ఎగురుతాం కదా, ఆ గ్యాంగ్ లో ఒకండి ఫస్ట్ నేను. అవునా? మీరు కాదు కదా ఎగిరే పామ్ పామ్ అని ఎగిరింది, మీరు కాదు కదా? మీరేనా? నైస్, ఇప్పుడే తెలిసినట్టుంది. అవునా, తెలీదు అయితే. పామ్ 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 అని ఎగిరే పిల్లడు ఇక్కడ ఉన్న పెద్ద పిల్లడు అన్నమాట. ఎస్. దాని తర్వాత కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు బాలులో చేశాను, అన్నవరంలో చేశాను. నైస్. అల్లరి పిడుగులో బాలకృష్ణ గారు చిన్నప్పుడు, అవునన్నా కాదన్నాలో ఉదయ్ కిరణ్ చిన్నప్పుడు, శివశంకర్ అనే మూవీ సౌందర్య గారి లాస్ట్ మూవీ అది. దాంట్లో మోహన్ బాబు గారి పెద్ద అబ్బాయి. అలా అరౌండ్ 50 ఫిల్మ్స్ ఉన్నాయి చిన్నప్పుడు నాకు. దాని తర్వాత ఎడ్యుకేషన్ కోసం గ్యాప్ తీసుకుని మళ్ళీ యూట్యూబ్ చేశాను, యూట్యూబ్ సిరీస్ చేశాను, దెన్ ఓటీటీస్ అండ్ ఫిల్మ్స్. కానీ ఫిలిమ్స్ కి చాలా, అంటే చిన్నప్పుడు అంత కనెక్ట్ అయినప్పటికీ పెద్ద అయిన తర్వాత ఫిలిమ్స్ లోకి రావాలంటే చాలా టైం పట్టింది మీకు. రెండు కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్ గా చేయడం, పెద్ద అయిన క్రౌడ్ ని పుల్ చేయాలి, నాకంటూ మార్కెట్ రావాలి. సో కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరి ద్వారా వెళ్ళారు అసలు? ఇంట్లో పేరెంట్స్ కి ఇంట్రెస్ట్, ఆడిషన్స్ తీసుకెళ్లేవాళ్ళు. చెప్పాక మురారిలో గుంపులో నుంచి పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు చేశాను. సో ఇట్స్ ట్రాన్సిషన్ అక్కడ నుంచి. గుర్తున్నాయి అన్న చిన్నప్పుడు? గుర్తుంది, ఆల్మోస్ట్ గుర్తుంది నాకు. నిజంగా చెప్తున్నా, ఆల్మోస్ట్ గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం గుర్తుంది, అన్నవరం అప్పుడు కలిసానండి, అన్ని గుర్తున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో నాకు యాక్చువల్గా 2-3 ఫిల్మ్స్ చేశాను, రిలీజ్ అవ్వదు. ఓకే. కొన్ని మధ్యలో ఆగి, అందుకనే లేట్ అయింది అనమాట. కమింగ్ నౌ. కానీ మీరు చాలా మంది ఆడియన్స్ కి బాగా కనెక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు సినిమా పక్కగా పెడితే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ ఓటీటీస్ తోటి బాగా కనెక్టెడ్ గా ఉంటున్నారు. అలా చూసుకుంటే మీరు చాలా కనెక్టెడ్. అండ్ పాత పరిచయాలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి. మాకు కూడా కొంచెం షాకింగ్ ఎలిమెంట్స్ రివీల్ చేశారు. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ గుడ్. సో హోపింగ్ టు సీ మిమ్మల్ని ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద వాళ్ళతో చూడాలని ఉంది. ఆవిడ కూడా ఏం తక్కువ కదా, 2 చైల్డ్ ఆర్టిస్టులు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను.